అందరికీ నమస్తే. నేను మీ కీర్తి. వెల్కమ్ టు కీర్తి కిచెన్. ఈరోజు నేను కొబ్బరి అన్నం ఎలా చేయాలో చేసి చూపిస్తాను. దానికోసం నేను ముందుగా ఫుల్ కొబ్బరిని అయితే ఒకటి తీసుకున్నాను, టెంకాయని. దీన్ని పేస్ట్ లాగా చేసుకొని కొంచెం కొంచెం మనం వాటర్గా యాడ్ చేసుకుంటూ పాలనైతే తీసుకోవాలి. ఇలా పాలైతే తీసేసుకున్నాను. ఇప్పుడు ఒక చిన్న ఆనియన్, ఒక 4 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర తీసుకున్నాను. మసాలా దినుసులు ఒక 2 బిర్యానీ ఆకులు, కొంచెం సోంపు, ఒక మరాఠీ మొగ్గ, ఒక స్టార్ అనాస, ఒక యాలక్కాయ, కొంచెం పట్టా లవంగా అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకున్నాను. దీంట్లోనే ఈ మసాలా దినుసులన్నీ వేసేసుకొని వేయించుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలను అయితే వేసుకున్నాను. ఇవి వేగిన తర్వాత పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు కూడా వేసుకొని వేగనిచ్చుకున్నాను. ఇవి వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది వేగిన తర్వాత నేను 6 కప్పుల రైస్ తీసుకున్నాను కాబట్టి 12 కప్పుల పాలను అయితే వేసుకుంటున్నాను. ఈ పాలనన్నీ వేసేసుకొని కొంచెం సేపు మరగనిచ్చుకున్న తర్వాత మనం ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న రైస్ని అయితే దీంట్లో వేసేసుకోవాలి. ఇప్పుడు ఇది బాగా కలుపుకొని ఏదైనా సాల్ట్ అవి ఏమన్నా ఉంటే అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా ఒక మీడియం ఫ్లేమ్లో ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది. హై ఫ్లేమ్ పెట్టకూడదు, అడుగంటేస్తుంది. ఇదిగోండి బాగా పొడి పొడిగా వచ్చింది కదా. అంతే అండి, చాలా సింపుల్గా టేస్టీగా ఉండే కొబ్బరి అన్నం అయితే రెడీ అయిపోయింది. కూరగాయలు లేనప్పుడు ఇది చేయండి, చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.